శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత మేధా దక్షిణామూర్తయే నమః. ఈ రోజున ఒక చిన్న పరమార్థ కథ తెలియజేస్తున్నాను. అది గురువు యొక్క విశిష్టత, భగవంతుడి యొక్క విశిష్టత, మనం జీవనంలో నడవాల్సినటువంటి దాని యొక్క ధర్మములు, అలా నడవకపోతే వచ్చేటువంటి ఇబ్బందులు, దానివల్ల కలిగే పరిస్థితులు, వాటి గురించి ఒక పరమార్థ కథను తెలియజేస్తాను. ఏమిటంటే, పూర్వం ఒక గృహస్థుడు చక్కగా పిల్లల్ని పెంచుకుంటున్నాడు. వివాహమైంది, ఆయనకి 3 సంతానం కలిగారు. ఆ 3 సంతానంలో మొట్టమొదటి పిల్లాడి పేరు సూర్యుడు. రెండవ సంతానమైనటువంటి మగపిల్లవాని పేరు చంద్రుడు. 3వ సంతానమైనటువంటి కుర్రాడి పేరు బాలుడు. అలా పెట్టుకున్నాడు పేర్లు. 3 సూర్య, చంద్ర, బాల అని 3 పేర్లు పెట్టుకున్నాడు. పెట్టుకుని వాళ్ళని చక్కగా పెంచాడు. కానీ సామాన్య కుటుంబం, అతి పేద కుటుంబం. ఆయన చిన్నపాటి వ్యాపారం చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. ఆయన సంపాదించగలిగింది ఏమీ లేదు. చాలా కష్టపడి కుటుంబ పోషణ చేసుకుంటూ వచ్చాడు. ఆయన చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట ఒక మామిడి పళ్ళ వ్యాపారి ఒక మంచి మామిడి చెట్టుని ఇచ్చాడు అతనికి. చిన్న మొక్కని ఇచ్చి, అయ్యా, మీరు చాలా ధర్మంగా వ్యాపారం చేసుకుంటున్నారు, చాలా కాలం నుంచి వ్యాపారం చేస్తున్నారు, ఈ మామిడి పళ్ళతోటి ఎంతో కాలం నుంచి వ్యాపారం చేసి మీ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు, మీ వ్యాపారం చక్కగా జరుగుతోంది, నాకు కూడా వయసు పూర్తవుతోంది, మీరు పెద్ద వయస్కులు అవుతున్నారు, కాబట్టి ఈ మామిడి మొక్కను తీసుకెళ్లి మీ దొడ్లో వేయండి. ఈ మొక్క చాలా విశిష్టమైనటువంటిది. ఎందుకనంటే, నేను ఎన్నో మామిడి చెట్లను చూశాను, ఎంతో మందికి ఫలాలు, కాయలు అమ్మాను, కానీ ఇది అరుదైనటువంటి మొక్క. ఇది వృక్షం కూడా విశేషమైంది. దాంట్లో ఉన్న విశేషం ఏమిటంటే, దానికి 3 కొమ్మలు వస్తాయి. ఆ 3 కొమ్మలు కూడా విశేషంగా ఫలాలు వస్తాయి. అలాంటి అంటిది అని ఇచ్చేట. ఇచ్చేసరికి ఆ మొక్క తీసుకొచ్చి దొడ్లో, ఆయన పెరట్లో చక్కగా పెద్ద దొడ్డి ఇల్లు ఉంది, ఆయనకు పూర్వీకుల నుంచి వచ్చింది, వేశాడు. అలా ఆయన జీవనం సాగిస్తూ ఆయనకి పెద్ద వయస్సు వచ్చింది. అన్నీ ఇంకా కాలక్రమేణా మానవుడు కాలంలోకి వెళ్ళిపోతాడు. అలా 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 పిల్లలకి, నాయన, నేను ఇవ్వగలిగిన ఆస్తి ఈ 3 వాటాలు కలిగినటువంటి ఈ ఇల్లు, నా చేత్తో వేసినటువంటి ఆ మామిడి చెట్టు, దాన్ని ఉన్న ఫలాలు అనుభవించండి, ఈ ఇంట్లో ఉండండి అని ఇచ్చేట. కానీ ఆ చెట్టు ఎంత గొప్పదంటే అండి, మామిడి పళ్ళు గనక ఆ చెట్టు మామిడికాయలు కాయడం, ఆ యొక్క సమయం, మామిడికాయలు వచ్చేటువంటి కాలం ఏదొచ్చిందో ఆ కాలంలో అనంతమైనటువంటి కాయలు కాస్తుందట. అలాంటి ఆ మామిడి చెట్టు 3 పంచుకున్నారు. 3 కొమ్మల అన్నదమ్ములు, సూర్య, చంద్ర, బాల, 3 పంచుకుని చక్కగా వీళ్ళు ఎలా వ్యాపారం చేసుకుంటున్నారంటే, ఆ మామిడికాయల కాలంలో వచ్చినటువంటి ధనం వీళ్ళకి మళ్ళీ మామిడికాయలు కాసే కాలం వరకు వీళ్ళ పోషణకు సరిపోతుంది. అంటే ఆ చెట్టు ఎంత చక్కగా సంరక్షణ చేస్తుందో ఆ కుటుంబాన్ని, ఆ ఇచ్చినటువంటి దాత ఎంత మంచి మనస్సుతోటి ఇచ్చాడో, తండ్రి ఎంత ఆనందంతో తెచ్చి దాన్ని చక్కగా నాటి పిల్లలు అనుభవించాలి అనేటువంటి కోరికతో దాన్ని నాటడం చేత అంత చక్కగా దాన్ని అనుభవిస్తున్నారు. అలా అయితే కొంతకాలం జరిగిన తర్వాత వీళ్ళు 3లోనూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొమ్మనున్న ఫలాలు కొయ్యాలి. ఆ కోసిన ఫలాలను తీసుకుని వెళ్ళి అమ్మాలి. ఆ వచ్చిన ధనం 3 పంచుకోవాలి. ఒకళ్ళు కొయ్యడం, ఒకళ్ళు అమ్మడం, ఒకళ్ళు ఆ చెట్టుకి కాపలా ఉండడం. 2వ రోజు పెద్దతను కాపలా, 2వ అతను కొయ్యడం, 3వ అతను అమ్మడం, 3వ రోజు మళ్ళా ఇంకొక విధంగా, అలా 3 పనులు చేస్తున్నారు. అలా చేస్తూ ఉండగా ఒక రోజున ఒక మహానుభావుడు, ఒక మహా తపస్వి, ఆయన ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ అరణ్యంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన బయలుదేరి ఆ మామిడి చెట్టు దగ్గరకు వచ్చారు. ఎవరు ఉత్తినే రారండి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయం క్షయాతి కాతత్ర పరివేదన అంటాడు. ఆ రుణానుబంధాన్ని బట్టే ఎవరైనా రుణం తీర్చుకుంటారు. ఆయన ఏమో ఏ జన్మలో ఉన్నటువంటి రుణం తీర్చుకోవడానికి ఆ మహాతపస్సు వచ్చాడో, వచ్చి 3వ అతను ఆ రోజు ఆ చెట్టుకి కాపల. నాయన, ఆకలిగా ఉంది కాబట్టి ఏమన్నా ఒక ఫలం ఇవ్వయ్యా, తింటానన్నట్టు. అదేంటండి మహానుభావ, మీరు చూస్తే చక్కగా
మీరు మంచి వేషధారంలో ఉన్నారు, బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వారిలా ఉన్నారు, గొప్ప తపస్సులా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే భగవంతుణ్ణి చూసినట్టుందని. అయితే ఈ చెట్టుకో ధర్మం ఉందండి. 3 కొమ్మల్లో అవతల కొమ్మ మా పెద్దన్న గారిది, యువతల కొమ్మ చిన్నన్న గారిది, ఇది నాది. నా కొమ్మలో మీకు 4 పళ్ళు ఇస్తానని కోసిచ్చాడు. ఆ 4 పళ్ళు తిని వెళ్ళిపోయాడు. 2వ రోజు వచ్చాడు మళ్ళా ఆయన. 2వ రోజు మధ్యతను ఆ చెట్టుకి కాపలా ఉన్నాడు. మధ్యతను అడిగాడు. మధ్యతను అతని చెట్టునున్నటువంటి అతను కొమ్మనున్న ఫలాలను 4 ఇచ్చాడు. 3వ రోజు పెద్దతను కాపలా ఉన్నాడు, అతను ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 4వ రాజా ఆయన వచ్చి వీళ్ళు ముగ్గురు ఆ చెట్టు దగ్గర కూర్చునుండగా, నాయనా 3 రోజుల పాటు నాకు ఆహారాన్ని ఇచ్చారు కాబట్టి నేను మీకు రుణపడున్నాను. మీకు ఆ రుణం తీర్చుకోవడానికి ఏదో ఒక చిన్న ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను, మీరు నాతో రండి అని నడుచుకుంటూ వీరి ముగ్గురిని తీసుకెడుతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద నది ప్రవహిస్తోంది. ఆ నది దగ్గరికి వెళ్ళిన తర్వాత పెద్దతను అన్నాడు, స్వామి మీరేదో ఇస్తా అన్నారు, మిమ్మల్ని చూస్తే సాక్షాత్ భగవత్ స్వరూపంలా ఉన్నారు, మహాతపస్సులు, కాబట్టి నాకు ఈ నది కనిపిస్తోంది చూసారా, ఆ అవతల ఒడ్డు నుంచి ఈ యువతల ఒడ్డు వరకు ఈ కొంత మేర చూపించాడు. ఇంత మేర కూడా వచ్చిన జలమంతా పాలుగా మారాలి అన్నాడు. సరే, నువ్వు అడిగిన కోరిక తీరుతుంది నాయన అని తథాస్తు అన్నాడు. అన్న తక్షణమే ఆ ప్రదేశంలోకి వచ్చిన జలమంతా పాలు కింద మారుతోంది. సరే, చక్కగా అతను అక్కడ కూర్చున్నాడు. అక్కడ పాల వ్యాపారం మొదలెట్టుకున్నాడు, ఏదో చేసుకుంటున్నాడు. ఇంకొంచెం ఎదరికి వెళ్ళాడు, ఒక అతను దిగబడ్డాడు. అక్కడికి దిగడాడు అతను ఆ పాల వ్యాపారం కోసం అక్కడ దిగబడి ఆ పని ప్రారంభం చేసుకున్నాడు. ఇంకొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత పెద్దతను ఒక ఆలయం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆలయం దగ్గర భయంకరంగా పావురములు వాలి అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని తింటున్నాయి. అతను అన్నాడు, స్వామి ఈ పావురాలన్నీ కూడా గొర్రెల కింద మారితే నాకు యోగ్యంగా ఉంటుంది, నాకు ఆ ఉపకారం చేయండి అన్నాడు. అనేసరికి సరే, ఆ పావురాలన్నీ కూడా గొర్రెల కింద మారిపోయాయి. చక్కగా ఆ పావురాలన్నింటినీ గొర్రెల కింద మార్చి అప్పచెప్పాడు. వీటిని తీసుకుని వాడు వెళ్ళాడు. అవి విపరీతమైనటువంటి సంతానాన్ని వృద్ధి చేస్తున్నాయి. చక్కగా ఉంది, ఎదరికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత 3వ అతను అన్నాడు, నీకేం కావాలి అని అడిగాడు. మహానుభావ, నాకేమీ వద్దు, నేను ఏమీ తీసుకోను, నాకు ఆశ లేదు దేని మీద. నాకున్న కోరిక అయితే ఒకటే, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు అమ్మాయిని పెళ్ళాడాలి అని నా కోరిక అన్నట్ట. అనేసరికి సరే, ఆయన గొప్పవాడు, శక్తి సంపన్నుడు. సరే, బయలుదేరి రాజుగారి స్వయంవరం ఏర్పాటు చేశారు. ఆ రాజుగారికి ఒక్కతే కుమార్తె. ఆ ఒక్క కుమార్తెకి వివాహం చేసినటువంటి వరుణ్ణి ఆయన దగ్గర పెట్టుకుని రాజ్యపాలనలో ఉంచుకోవాలి అనేటువంటిది ఆయన కోరిక. ఆ రాజ్యపాలన కోసం నియమించుకోవాలనుకునేటువంటి ఆయన అల్లుడు కోసం ఆయన చాలా విధములైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ మాట తెలిసిందో ఈ మహానుభావుడైనటువంటి ఋషి ఇతన్ని తీసుకుని అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ పరీక్ష ఏమిటి అంటే 3 మామిడి మొక్కలు ఇచ్చారు. ఈ 3 మామిడి మొక్కలు స్వయంవరానికి 2 యువరాజులు వచ్చారు. ఒక అతను ఈ బయలుదేరి వెళ్ళినటువంటి బాల అనేటువంటి అతను ఒక అతను. ఈ 3 చెట్లు పాతమన్నారు. ముందు ఏ చెట్టు అయితే కాయ కాస్తుందో ఆ కుర్రాడు ఈ రాజకుమార్తెని చేసుకుంటాడు అని చెప్పారు. సరే, 3 చెట్లు వేసిన తర్వాత మరి తీసుకెళ్ళినటువంటి వాడు ఎవడు? మహాతపస్సంపన్నుడు, సాక్షాత్తు భగవదానుగ్రహాన్ని పొందినటువంటి వాడు, ఒక మహర్షి. కాబట్టి మొట్టమొదట ఈ బాల గణపతి వేసినటువంటి చెట్టు చక్కగా ఫలాలు కాసింది. వెంటనే ఇతనికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఆ దేశంలో ఓ సాంప్రదాయం ఉంది. వివాహం అయిన తర్వాత 4 సంవత్సరాలు రాజకుమార్తెతోటి అరణ్యవాసం చేసిన తర్వాతే రాజ్యాన్ని పరిపాలించాలి. సరే, ఆ మాట వినగానే అరణ్యవాసానికి సిద్ధపడి రాజకుమార్తెను తీసుకుని బయలుదేరి అరణ్యానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ అరణ్యంలో ఉన్నాడు. వీళ్ళ జీవనం ఇలా సాగుతూ ఉండగా ఈ సాధువు ఒక రోజున వీరికి ఇన్ని సంపదలు కలిగాయి కదండి, ఒక్కసారి పరీక్ష పెడదామని బయలుదేరే ముందు ఈ పాల వ్యాపారం చేస్తున్న అతని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి పలకరిస్తే మాట్లాడట్లేదు. సరే, చివరికి ఏంటి చెప్పండి గమ్మున, నాకు చాలా పనిలో ఉన్నాను నేను అన్నట్టు. అనేసరికి ఏం లేదు నాయన, కొద్దిగా పాలు ఇస్తావేమోనంటే, పాలు ఇవ్వడానికి ఎక్కడుంటాయి, అన్నీ అమ్మేయడం అయిపోయింది, వేటికి అన్నీ విడదీయడం అయిపోయింది. వాటిని కాచినవి కొన్నింటిని పెరుగు కింద మార్చాము, కొంత వెన్న కింద తీస్తున్నాం, కొంత నెయ్యి చేస్తున్నాం, మిగిలిన పాలు కావాల్సిన చోటకి ఇస్తున్నాం. మేము ఎవరికి ఇవ్వాలనుకుంటున్నామో ఇవ్వాల్సిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి సరిపోయే చెప్ప ఒక చొక్క కూడా లేదన్నాడు. సరే, ఆయన కొంచెం ఎదరికి వెళ్ళి తథాస్తు అన్నాడు. అక్కడికక్కడ పాలు ఉద్భవించేటువంటి ప్రదేశం మొత్తం అంతా కూడా మాయమైపోయి జలం కింద మారిపోయింది. ఇంకొంచెం ఎదరికి వెళ్ళాడు.
ఎదరికెళ్ళేసరికి గొర్రెలు తండోపతండాలుగా ఉన్నాయి. ఇంకో అతని దగ్గరికి వెళ్ళి, నాయనా బాగా చలిగా ఉంటుంది, నీవు ఈ గొర్రె యొక్క చర్మంతో కంబళ్ళు తయారు చేస్తున్నావు కదా, ఒకటి ఇమ్మన్నాడు. అవన్నీ మీలాంటి వాళ్ళు కప్పుకునే కంబళ్ళు కాదండి గురువుగారు, అవి చాలా ఇతర దేశాలకు పంపించేవి, చాలా గొప్పవి, మీరు కప్పుకునేవి కాదేవి, మీకు ఇచ్చేవి కాదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు జాగ్రత్తగా ఏదో ఒక కండువ ఏదో చూసుకుని జాగ్రత్తగా దాంతో కాలక్షేపం చేసేయండి. అయినా ఇద్దామన్నా కూడా ఏం ఉండవు, వేటికవి వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం వాటిని తయారు చేసి పంపించేయడం తప్ప మీకు ఇవ్వడానికి ఏమీ లేదు అని సమాధానం చెప్పాడు. సరే, ఆయన కొంచెం ఎదరికొచ్చి తథాస్తు అన్నాడు. అనేసరికి మొత్తం గొర్రెలన్నీ కూడా మళ్ళా పావురముల కింద మారిపోయి గాల్లోకి ఎగిరిపోయి మూడో వాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి, ఆయన మరి నీ పరిస్థితి ఏమిటి అన్నాడు. మహానుభావ, మీరు మా గురువులు, రండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చోబెట్టి వాడికి తినడానికి తినలేదు. ఎందుకంటే అరణ్యవాసం చేసేవాడి దగ్గర ఏముంటాయండి, కందమూల ఫలాలు తప్ప. వాడు తెచ్చుకున్నటువంటి ఆ పళ్ళు, ఆ కందమూల ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయనకి పెట్టి, మీ అనుగ్రహం వల్ల నా కోరిక తీరింది, ఈ జీవితం చాలా ఆనందంగా ఉంది అన్నట్ట. అనేసరికి ఆయన సంతోషించి, త్వరిత కాలంలో నువ్వు యువరాజు అవుగాక అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. వచ్చినవాడు భగవంతుడు, గురువో, సాధువో, తపస్వియో ఎవరో ఒకరు. అయితే మనం ఆయన దగ్గర నుంచి పొందినటువంటి ఉపకారం ఏదైతే ఉందో, ఈ పొందినటువంటి ఉపకారం పొందిన తర్వాత తిరిగి ఆయన చిన్నపాటి సహాయం కోసం భగవంతుడే మళ్ళా వస్తాడు. వచ్చినప్పుడు మనం నిరాకరిస్తే ఎలా వచ్చినటువంటి సంపదలు అలా వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆయన మొత్తం సంపద పట్టుకెళ్ళు, ఇచ్చిన వాడికే మనం ఇవ్వం. భగవంతుడు ఇన్ని ఇచ్చాడు, భగవంతుడికి ఏదైనా మనం ఇవ్వాలి అంటే దానికి 100 లెక్కలు కడతాం. మరి భగవంతుడు మనకి ఎలా ఇస్తాడు మళ్ళా తిరిగి? నువ్వు భగవంతుడికి ఇచ్చిన దానికి లెక్క ఏమిటి? నీకు భగవంతుడు ఇచ్చినటువంటి జన్మకు భగవంతుడు ఎంత లెక్క పెట్టాలి? కాబట్టి ప్రతి మానవుడు కూడా భగవంతుడు యందు భక్తి, శ్రద్ధ, భగవంతుడికి సమర్పించినటువంటి ద్రవ్యం ఎప్పుడూ వృధా పోదు. గురువులకు ఇచ్చినటువంటి ద్రవ్యం వృధా పోదు. తల్లిదండ్రులకు చేసినటువంటి సేవ, వారికి ఇచ్చినటువంటి ఆహారం ఏనాడు వృధా పోదు. కాబట్టి తెలుసుకుని మానవులు సలక్షణంగా జీవనాన్ని సాగించినట్లయితే భగవదానుగ్రహంతో కలిగిన సంపద చిరకాలం మనతోటి ఉంటుంది అనేది